మీరు జేఎన్‌టీయూ కే కింద చదువున్నా, జేఎన్‌టీయూ ఏ కింద చదువున్నా, జేఎన్‌టీయూ జీవీ కింద చదువున్నా, డిప్లొమా చదువున్నా ఎస్‌బీ టెట్ కింద ఏ అఫిలియేటెడ్ అయినా, అటానమస్ అయినా ఎక్కడైనా గానివ్వండి, మీకు ఇక సర్టిఫికేట్లు ఆపటానికి ఛాన్సులు ఎట్టి పరిస్థితుల్లో గూడా లెవ్వు కాలేజీల వాళ్ళకు. దానికి గల కారణం ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్‌లో వెడితే ఏంటంటే 2023, 24 సంవత్సరం పాస్డ్ ఔట్ వాళ్ళకి గానివ్వండి, 2024, 25 పాస్డ్ ఔట్ వాళ్ళకి గానివ్వండి, 2025, 26 పాస్డ్ ఔట్ ఇప్పుడు రాబోయే వాళ్ళకి గానివ్వండి, సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితిలో గూడా ఆపటానికైతే ఇక ఛాన్స్ లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ నిధులు 184 కోట్లనేవి విడుదల చేయటం అయితే జరిగిందనమాట. మీకు అది గూడా వచ్చేసరికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్. అది ఎవరికి? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉంటారు గదా! అందుట్లో ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఈ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక బీసీ, ఓసీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే మాత్రం వాటికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇస్తాను. ప్రస్తుతానికైతే ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలీజ్ చేశారో వాళ్ళకి సర్టిఫికెట్లనేవి ఇక ఆపేదానికి ఛాన్సు లేదు.